బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీజేపీ వర్క్ షాప్ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై బీజేపీ నేతలు చర్చించనున్నారు. రైట్, ఇవాళ బీజేపీ వర్క్షాప్ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇక కార్యక్రమానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ వర్క్షాప్ నిర్వహిస్తుంది. ఈ వర్క్షాప్ లో చాలా అజెండాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ వర్క్షాప్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో పాటు పదాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మోడీ చేసినటువంటి పథకాలు, అంశాలకు సంబంధించి ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లడంతో పాటు యోగా అంటే 10 ఏళ్ళు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 యోగా దినోత్సవం ఉన్న నేపథ్యంలో 10 ఏళ్ళు యోగా డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా యోగా దినోత్సవాన్ని కూడా మరొకసారి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. అంతేకాకుండా గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళకి సూచనలు చేయనున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఎండాకాలానికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అకాల వర్షాలకు పూర్తి స్థాయిలో రైతులు పంటలను అంటే పంట నష్టం జరిగి పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి అధికారులు చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ నాయకులు వెళ్లడం, రైతులను కలవడం చేసిన సందర్భం అయితే లేదు. అయితే దీన్ని చాలా మేజర్ గా ఇష్యూ కింద తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏదైతే ఈ నెలలో చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడదు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇది ఫస్ట్ స్టెప్ గా భావించి గత ఎన్నికల సందర్భంగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలను కైవసం చేసుకుని ఈసారి ఖచ్చితంగా గ్రేటర్ పీఠం దక్కాలి అనే అంశంతో ఇప్పటికే ముందుకెళ్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గ్రేటర్ పీఠం బీజేపీ దక్కించుకోవాలని, అందుకు అనుగుణంగానే అంటే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నటువంటి నేతలకు కూడా దిశానిర్దేశం చేయడం. అందుకు ముఖ్యంగా జిల్లాల అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇంకా అంతేకాకుండా వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ముందడుగు వేయాలని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది.
రైట్ భవిత, ఒకటి ప్రధానంగా అంటే ఈ మధ్య కవిత అంశానికి సంబంధించి రఘునందన్ రావు కానీ మిగతా నేతలు స్పందిస్తున్న తీరుకు సంబంధించి కూడా మొన్న కిషన్ రెడ్డి పరోక్షంగా విమర్శించారన్న వార్తలు వచ్చాయి. సో దానిపై కూడా ఎలా మాట్లాడాలి? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒక రకంగా కవిత వ్యాఖ్యలు రెండు పార్టీలకు కొంత నష్టం కలిగిస్తున్నాయి, ప్రధానంగా బీజేపీ పార్టీకి కూడా. సో ఈ అంశంపై ఎలా మాట్లాడాలి, ఎలా ఎదుర్కోవాలన్నటువంటి దిశానిర్దేశం ఏమైనా కిషన్ రెడ్డి చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు రాజేందర్ కాళేశ్వరం నోటీసులకు సంబంధించిన అంశము ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాజేందర్ కొంత ఆవేదనకు గురైన విషయము అధిష్టానం వరకు వెళ్ళింది. అంతేకాకుండా కవిత లేక తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరగడానికి పూర్తి స్థాయిలో కుట్ర జరుగుతున్న అంశము పూర్తి స్థాయిలో కొంచెం రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది. అయితే కవిత లేఖ గురించి కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్పందిస్తున్నారు. కొంత పార్టీకి ఇది నష్టం కలిగే విధంగా లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతున్నారని చెప్పేసి ఇప్పటికీ అధిష్టానం ఇటు రాష్ట్ర నేతలపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అంతే స్పీడ్ కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి నేతలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఖచ్చితంగా పార్టీ లైన్ లోనే మాట్లాడాలి, పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. మీ సొంత ఎజెండాలను పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రతి ఒక్కరు పార్టీ లైన్ కిందనే భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే కిషన్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకున్న నేపథ్యం అయితే కనబడతలేదు. మనం చూసాము ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దిశానిర్దేశం చేశారు, సూచనలు చేశారో కిషన్ రెడ్డి, దాని నెక్స్ట్ డేనే మరొకసారి బీజేపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా కొంచెం హాట్ కామెంట్స్ చేశారు. కవిత చెప్తున్నది వాస్తవమే అనిపిస్తుంది నాకు, మా నేతలు అంటే మంచి ప్యాకేజీలు దొరికితే మా నేతలు బీఆర్ఎస్ లో ఖచ్చితంగా కలిసిపోతారు. ఇప్పటికే పార్టీ ఎందుకు నష్టమైందో కూడా ఇప్పటికీ అధిష్టానానికి దృష్టికి రావట్లేదు. ప్రతి కార్యకర్తకి బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రతి కార్యకర్తకి తెలుసు. కానీ అధిష్టానానికి చెప్తే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తారనే భయంతో ఎవరు ముందుకొచ్చి చెప్పట్లేదు. ఇప్పటికైనా అధిష్టానం తెలుసుకుంటుందేమో అని చెప్పేసి నేను భావిస్తున్నా అని చెప్పేసి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే పెద్ద ప్యాకేజ్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ చేతిలోకి వెళ్తారు. వాళ్ళు బీజేపీ నేతలు కూడా ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలో కూడా బీఆర్ఎస్ నిర్ణయిస్తుందని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ ఇటు బీజేపీ వర్గాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారినవి. చూడాలి మరి ఒకవేళ ఈ రోజు మీటింగ్ కి రాజాసింగ్ హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ అంశాల గురించి అంటే బండి సంజయ్ హాజరు కాబోతున్నారు. ఎందుకంటే బండి సంజయ్ మీరు అన్నట్లు రాజాసింగ్ రాక కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన బండి సంజయ్ మాట్లాడటం కొంచెం సమయం ఉంటుంది, ఖచ్చితంగా మనం మాట్లాడచ్చు. కానీ బయటకు వచ్చి మాట్లాడడం, అంతర్గత విషయాల్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం తగదు అంటూ కూడా రాజాసింగ్ చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని స్తబ్దుగానే ఉన్నారు. మీరు అన్నట్లు ఈ మధ్య మాట్లాడడం జరిగింది, ప్రధానంగా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. సో గతంలో రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎవరు అధ్యక్ష పదవికి సంబంధించి కూడా చాలా కాలం పాటు ఏ డెసిషన్ అయినా వేగంగా తీసుకుంటుంది బీజేపీ పార్టీ. కానీ అధ్యక్ష పదవికి సంబంధించి తర్జన భర్జన పడుతుంది. ఈటెల రాజేంద్ర అనుకునే సమయంలో ఆయనపై ఈ కాళేశ్వరం సంబంధించి కమిషన్ నోటీసులు పిలవటం ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాలు. సో ఇక్కడ ప్రధానంగా అధ్యక్ష పదవికి సంబంధించి ఏమైనా డిస్కస్ జరిగే అవకాశం ఉందా? ఇది పూర్తి స్థాయిలో అధిష్టానం చేతిలోనని చెప్పేసి ఇప్పటికే పార్టీ నేతలు చెప్పిన సందర్భం కనపడుతుంది. పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మినిమం అంటే 50% రాష్ట్రాల అధ్యక్షులు నియమితులైన తర్వాతనే దేశ అధ్యక్షుడు అనౌన్స్ చేశారు. దాని తర్వాతనే తెలంగాణ అధ్యక్ష సంబంధించినటువంటి అంశము తెరపైకి వస్తుందని చెప్పేసి ఇప్పటికే పదే వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. దీనిపైన కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. జిల్లాల అధ్యక్షులను నియమించేటప్పుడు కూడా ఒక జిల్లాల అధ్యక్షులను నియమించేటప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని సంప్రదిస్తారు. ఎవరు మంచి, ఎవరు చేదు, ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా జిల్లాల అధ్యక్షులు నియమించారు. నేను కొంతమందిని పేర్లను ప్రస్తావిస్తూ పోతే వాళ్ళ పేర్లు జిల్లాల అధ్యక్షుల బాధ్యతలు ఇవ్వకుండా సంబంధం లేని వాళ్ళకి గోషామహల్ నా నియోజకవర్గం సంబంధించి సంబంధం లేని వాళ్ళకి అధ్యక్ష పదవి కట్టబెట్టారు అంటే కూడా ఆ జిల్లాల అధ్యక్షుల బాధ్యతలు ఇచ్చినప్పుడు కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ మాట్లాడుతున్న మాటలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఈ రోజు రాజాసింగ్ మీటింగ్ కి అటెండ్ అయితే కనుక ఆయనకి ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి వార్నింగ్ ఇస్తారని మాత్రం కొంచెం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మొన్న తాజాగా ఈ కవిత లేఖ విషయంలో రాసినటువంటి అంశాలకు సంబంధించి కూడా మరొకసారి బండి సంజయ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు బండి సంజయ్ డిపి అంటే ఫేస్బుక్ కు సంబంధించినటువంటి డిపి బండి సంజయ్ తో దిగినటువంటి వ్యక్తి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ వేదికగా మరొకసారి నా పైన వార్ మొదలైందని చెప్పేసి దీనికి సంబంధించి రాజాసింగ్ కూడా స్పందించారు. ఇన్ని రోజులు ఒకరే ఉండే నా పైన దాడి చేయడానికి ఇప్పుడు కరీంనగర్ నుంచి కూడా నా పైన వార్ మొదలైంది, చూద్దాము ఎవరు గెలుస్తారో అనే అంశాన్ని కూడా తెరపైకి చేస్తూ మరొకసారి కొంచెం హాట్ గా స్పందించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే
ఈ రోజు అంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రోగ్రామ్స్ సంబంధించి పార్టీలో జరిగేటువంటి ఇంటర్నల్ మీటింగ్ కి కూడా నన్ను ఎక్కడ కూడా పిలవట్లేదు అనే అంశాన్ని పదే పదే రాజాసింగ్ అంటే నన్ను ఎవరు మాకు ఇన్వాల్వ్ చేయట్లేదు, మా అవసరం లేదా అనే అంశాన్ని పదే పదే రాజాసింగ్ తీసుకొస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలకు నెక్స్ట్ రాబోయే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కాకుండా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం కోసమే పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రతిసారి కొన్ని అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రతిసారి వార్తల్లో నిలుస్తున్నటువంటి రాజాసింగ్ ఈ రోజు మీటింగ్ కి వస్తారా, వస్తే ఎలాంటి పరిణామం ఉంటుందో మాత్రం మనం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.